Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we discussing topic is the third year, 5th semester botany syllabus, 5th A paper, cell biology, genetics and plant breeding. In that, now we discussing topic is the fourth unit topic. Fourth unit topic and fourth unit is the plant breeding. In that, we discussing the plant breeding methods. Hybridization methods of plant breeding in cross-pollinated crops. Cross-pollinated crops లో ఉపయోగించేటటువంటి ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్ ఏంటి అన్నప్పుడు hybridization in cross-pollinated crops involves crossing of two or more inbreeds. The inbreeds are combined in any one of the following types of crosses and released as improved strains. We are already discussed in the last class what is the hybridization procedure, what is the hybridization methods of the plant breeding in self-pollinated crops. Now we discussing the cross-pollinated crops. The hybridization methods of the plant breeding in cross-pollinated crops. అంటే మనం స్వపరాగ సంపర్కం జరుపుకునేటటువంటి మొక్కల్లో ఉండేటటువంటి సంకరీకరణ పద్ధతుల గురించి వీఆర్ డిస్కస్డ్ ఇన్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మాత్రం అంటే క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ అంటే పరపరాగ సంపర్కం జరుపుకునేటటువంటివి, పరపరాగ సంపర్కం అంటాం. అలాంటి పంట మొక్కల్లో ఎలాంటి పద్ధతులను ఉపయోగించవచ్చు అనే విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 5 టైప్స్ మెథడ్స్ ఉన్నాయి. సింగిల్ క్రాస్ మెథడ్, crossing of two inbreeds or varieties are called single cross. అంటే ఏవైనా టూ పేరెంట్స్ని తీసుకుంటాం, ఆ 2 పేరెంట్స్ మధ్యలో క్రాస్ ఓవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ ద ఏ అండ్ బి, అంటే ఏ పేరెంట్ బి పేరెంట్తో క్రాస్ చేస్తే వచ్చినటువంటి హైబ్రిడ్ని మనం ఏ క్రాస్ బి కింద చెప్పుకోవచ్చు అనమాట. దిస్ క్రాస్ వాజ్ ప్రపోజ్డ్ బై షల్ అనే అతను మొట్టమొదటిసారిగా ఈ క్రాస్ గురించి చెప్పడం జరిగింది మనకి. The total number of possible different single crosses produced by a given number of inbreeds can be calculated by the formula n bracket n minus 1 అంటే n into n minus 1 by 2. ఇక్కడ n means number of inbreeders. అంటే మనకి జస్ట్ 2 పేరెంట్స్ని తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ద సింపుల్ మనం చెప్పేయచ్చు ఒక క్రాస్ జరగడానికి చాయిస్ ఉంది. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేరెంట్స్ తీసుకున్నాం, అంటే ఒక 10 పేరెంట్స్ని తీసుకున్నాం. ఆ 10 పేరెంట్స్కి సంబంధించి ఎన్ని క్రాసెస్ జరగడానికి చాయిస్ ఉంది సింగిల్ క్రాసులు వాటి మధ్యలో అన్నప్పుడు క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఈ ఫార్ములా అన్నమాట. n ఇంటూ n మైనస్ 1 by 2 అనేటటువంటిది. అంటే n అనే చోట ఒక 10, అంటే 10 ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బ్రీడర్స్ ఎవరైతే మనం ఇన్బ్రీడర్స్ని యూజ్ చేసుకుంటున్నామో ఆ నెంబర్ 10. అంటే మేము n మైనస్ 1 అన్నాం, అంటే 10 మైనస్ 1 అంటే 9 వస్తుంది. 9 ఇంటూ 10 90 by 2 అంటే 45. అంటే ఆ 10 మెంబర్స్ మధ్యలో క్రాస్ జరగడానికి చాయిస్ 45 సింగిల్ క్రాస్ జరగడానికి చాయిస్ ఉంది అని అలా చెప్పడం అన్నమాట. జస్ట్ అంటే మీకు అర్థం అవడం కోసం నేను అలా చెప్పాను. సింగిల్ క్రాసెస్ గివెన్ ద మ్యాక్సిమం డిగ్రీ ఆఫ్ హైబ్రిడ్ విగర్ బట్ డ్యూ టు వీక్ ఇన్ బ్రీడర్స్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సీడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే జనరల్గా అయితే ఒక సింగిల్ క్రాస్ జరుపుకునేటటువంటి పేరెంట్స్ నుంచి వచ్చేటటువంటి హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సింగిల్ క్రాస్ జరుపుకునేటటువంటి పేరెంట్స్ మధ్యలో వచ్చేటటువంటి హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ కంటైనింగ్ ద మ్యాక్సిమం హైబ్రిడ్ విగర్ అంటే చాలా ఫలవంతంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా మనం తీసుకున్నటువంటి ఇన్బ్రీడర్స్ అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీక్గా ఉన్నారనుకోండి, అలాంటి సందర్భంలో మనకి సీడ్ ప్రొడక్షన్ అనేటటువంటిది తక్కువగా జరుగుతుంది. తీసుకునే పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటే మనకు వచ్చేటటువంటి హైబ్రిడ్ కూడా వెరీ స్ట్రాంగ్ దట్ కంటైనింగ్ ద హైబ్రిడ్ విగర్. నెక్స్ట్ డబుల్ క్రాస్.
In this method, two single hybrids are crossed together to produce a double cross hybrid. For example, if A, B, C, D are the represent inbreeder lines. అంటే ఇక్కడ మనం ఇక్కడ 4 inbreedersని తీసుకున్నాం, అంటే డబుల్ క్రాస్ అన్నాం కాబట్టి 4 inbreedersని తీసుకున్నాం. One of the possible single cross can be represented by A cross B. అంటే మరి ఏకి బీకి మధ్యలో ఒక సింగిల్ క్రాస్ జరిగింది. అలాగే ఆర్ ద పాసిబుల్ డబుల్ క్రాసెస్, అంటే ఏకి బీకి ఒక క్రాసు, సికి డీకి ఒక క్రాస్ జరిగింది, అది తెలిసి సింగిల్ క్రాస్. ఏబీకి సిడికి మధ్యలో ఇంకో క్రాస్, అంటే డబుల్ క్రాస్, అది అంటే 2 క్రాసులు జరిగింది. ద నెంబర్ ఆఫ్ ది డబుల్ క్రాసెస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ద ఫార్ములా. అంటే ఎన్ని డబుల్ క్రాసులు జరిగాయి అని చెప్పుకోవడం కోసం ఒక ఫార్ములా ఉంది. n × n - 1 × n - 2 n - 3/8. అంటే n అంటే మనకి ఇక్కడ ఎంతమంది బ్రీడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇక్కడ 4 ఉన్నాయి, ఆ 4 పెట్టి చూడాలి, అది క్యాలిక్యులేషన్ చేసి ఎంత అంటే దిస్ ఈజ్ ద టెక్నిక్, అంటే మనకి ఫార్ములా అన్నమాట. కమర్షియల్ హైబ్రిడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దిస్ మెథడ్. అంటే మనకి కమర్షియల్గా ఉపయోగపడేటటువంటి హైబ్రిడ్స్ని ఉపయోగిస్తారనమాట. దీస్ ఆర్ హైబ్రిడ్స్ గివ్ వెరీ హై ఈల్డ్ ఇన్ స్మాల్ ల్యాండ్ వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ సంఖ్యలో ప్రొడక్షన్ జరపడం కోసం, అంటే ఎక్కువ సంఖ్యలో ప్లాంట్స్ని ప్రొడక్షన్ జరపడం కోసం ఉపయోగించినటువంటి మెథడ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా కాస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా అవసరం లేదు మనీ అనేటటువంటిది. All the hybrid seeds of maize to farmers for cultivation are nothing but double crosses. అంటే ఎక్కువగా మేజ్ లోపల సీడ్ క్వాలిటీ, సీడ్ క్వాంటిటీ మంచి హైబ్రిడ్ విగర్ కలిగి ఉన్నటువంటి మేజ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ 3-way క్రాస్. అంటే సింగిల్ క్రాస్ అయింది, డబుల్ క్రాస్ అయింది, ఇప్పుడు 3-way క్రాస్. ఇట్ ఈజ్ ఏ క్రాస్ ఆఫ్ ఏ సింగిల్ క్రాస్ used as a female with another inbreed used as a male. అంటే ఆల్రెడీ సింగిల్ క్రాస్ జరిగిపోయినటువంటి ఒక పేరెంట్, అంటే సింగిల్ క్రాస్ జరుపుకున్నటువంటి 2 ఇన్బ్రీడర్స్ని దట్ ఈస్ క్రాస్ విత్ ద అనదర్ వన్ సింగిల్ ఇన్బ్రీడర్. అంటే ఇక్కడ మనకి ఏబి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి చూపించాం. ఇట్ ఇన్వాల్వ్స్ ద 3 ఇన్బ్రీడర్స్. ఏ క్రాస్ బి అనేటటువంటిది ఒక పేరెంట్ లాగా, అంటే ఆల్రెడీ ఒక క్రాస్ జరిగిపోయింది అందులో, అంటే ఒక ఇన్బ్రీడర్ 2 ఇన్బ్రీడర్స్ ఇన్వాల్వ్ అయింది, ఏ ఒకటి బి ఒకటి. అలాగే ఆ క్రాస్ జరుపుకున్న తర్వాత దట్ కెన్ క్రాస్ విత్ ద సి. ఇక్కడ ఏ క్రాస్ బి ఉంది కదా, దట్ ఈస్ ద సింగిల్ క్రాస్ జరుపుకున్నటువంటి ఫీమేల్ ఇన్బ్రీడర్ కింద యూజ్ చేసుకుంటే, విత్ అనదర్ ఇన్బ్రీడర్ మేల్, సి అనేదేమో మేల్ అనమాట. ద సింగిల్ క్రాస్ అండ్ ద ఇన్బ్రీడర్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద సేమ్ వే as the inbreeds in the single cross. What is the advantage? ఈ విధంగా జరుపుకోవడం వల్ల the advantage of this cross is the use of vigorous hybrid of first generation as female in order to maximize the yield of hybrid seeds as well as obtain seeds of normal grain size. అంటే మనకి ఇక్కడ ఏ బి క్రాస్ చేస్తాం, 2 క్రాస్ చేయడం వలన మనకి విగరస్ అంటే హైబ్రిడ్ విగర్ అంటే మంచి ఫలవంతంగా ఉండేటటువంటి విత్తనం వచ్చింది. అంటే ఆఫ్ ఫస్ట్ జనరేషన్ యాజ్ ఎ ఫీమేల్ ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ ద ఈల్డ్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ యాజ్ వెల్ యాజ్ అబ్టైన్డ్ సీడ్స్ ఆఫ్ నార్మల్ గ్రెయిన్ సైజ్. అంటే మరీ సైజు అంటే మరీ చిన్నగా ఉన్న చూడడానికి బాగోదు, అలాగని పెద్ద సైజులో ఉన్న చూడడానికి బాగోదు. అందువల్ల మ్యాక్సిమం సైజ్ అంటే మామూలుగా నార్మల్గా ఉండేటటువంటి మినిమం మ్యాక్సిమం కాకుండా నార్మల్ సైజులో ఉండేటటువంటి సీడ్స్ ఉండేటటువంటి ప్లాంట్స్ని ప్రొడక్ట్స్ చేయడం కోసం ఈ 3-way మెథడ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 4th వన్ టాప్ క్రాస్ ఆర్ ఇన్బ్రీడ్ వెరైటీ క్రాస్. అంటే ఇక్కడ ఒక ఇన్బ్రీడర్ని ఆల్రెడీ వెరీ గుడ్ క్యారెక్టర్స్ కంటైనింగ్ వెరైటీకి మధ్యలో జరిపేటటువంటి క్రాస్ కింద చెప్పవచ్చు. ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ క్రాస్ బిట్వీన్ అన్ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ అండ్ ఇన్బ్రీడ్ లైన్. ఐదర్ ద ఇన్బ్రీడ్ ఆర్ ది వెరైటీ మే బి యూజ్డ్ యాజ్ ఎ ఫీమేల్ పేరెంట్, but
టు యూజ్ వెరైటీ యాజ్ ఫీమేల్ ఈజ్ ప్రిఫరబుల్. అంటే వెరైటీని ఫీమేల్గా అంటే ఆల్రెడీ గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వెరైటీ లోపల దాన్ని ఫీమేల్గా తీసుకుంటే బాగుంటుంది. అంటే గైనీషియం పార్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఏ నుంచి పోలిన్ గ్రెయిన్ తెచ్చుకోవాలన్నమాట. అందువల్ల మనకి గుడ్ క్యారెక్టర్స్ ఉండేటటువంటి ఇంకా మంచి అంటే గుడ్ క్యారెక్టర్స్ అనేటటువంటివి గైనీషియం పార్ట్లోనే ఉంటాయి కాబట్టి అవి అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ నాట్ ఓన్లీ ఫర్ ద డెవలపింగ్ హైబ్రిడ్ బట్ టు టెస్ట్ ద కంబైనింగ్ ఎబిలిటీ ఆఫ్ ద ఇన్బ్రీడ్స్. అంటే ఓన్లీ హైబ్రిడ్ని డెవలప్ చేయడం కోసమే కాకుండా అంటే ఈ ఇన్బ్రీడర్స్ యొక్క క్యారెక్టర్స్ అందులో అంటే ఇంక్లూడ్ అవుతాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం చేసేటటువంటి క్రాస్ అన్నమాట. అంటే ఏ క్రాస్ విత్ ద వెరైటీ, దిస్ ఇస్ ద ఇన్బ్రీడ్ వెరైటీ క్రాస్ ఆర్ టాప్ క్రాస్ అని చెప్తాం. నెక్స్ట్ సింథటిక్. దిస్ ఇస్ ద వెరీ డిఫరెంట్ సింథటిక్ క్రాస్. ఏ క్రాస్ అమాంగ్ ఇన్బ్రీడ్స్, క్లోన్స్ ఆర్ సిబుల్ లైన్స్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ పాలినేషన్. ఇంకా దీన్ని అంటే ఒకటి ఇద్దరు ముగ్గురు అని ఏమీ లేదు. అంటే దట్ ఈస్ అండర్గో ద నెంబర్ ఆఫ్ క్రాసింగ్. దిస్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ నెంబర్ pre-tested hybrids and is done by open pollination in isolation. ఇందులో పాల్గొనేటటువంటి ఇన్బ్రీడర్స్ ఒకరు ఇద్దరు అనే కాదు, 4 to 10 ఉండవచ్చు. సీడ్స్ ఆఫ్ దీస్ ఇన్బ్రీడ్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ అండ్ సోన్ ఇన్ ఐసోలేటెడ్ ప్లాట్స్. అంటే క్రాస్ ఓవర్ జరుపుకోవడం మనం ఇక్కడ అంటే ఎట్ ది సేమ్ టైం కల్టివేషన్ జరిపి మనం ఉన్నటువంటి క్యారెక్టర్స్ వచ్చినాయా లేదా అనేటటువంటిది అబ్జర్వ్. న్యాచురల్ క్రాస్ పాలినేషన్ టేక్స్ ప్లేస్ అండ్ ద హార్వెస్టెడ్ ప్రొడ్యూస్డ్ బికమ్స్ సింథటిక్ క్రాస్. దిస్ క్రాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫోరేజ్ క్రాప్స్ వేర్ ఫ్లోరల్ స్ట్రక్చర్ కాజెస్ డిఫికల్టీస్ ఇన్ ఆర్టిఫిషియల్ పాలినేషన్. అంటే మనకి మన పశువులకి ఆహారంగా ఉపయోగించేటటువంటి ఫీడ్ ఏదైతే ఉందో వాటిని తయారు చేసుకోవడం కోసం మాత్రం వీటిని ఉపయోగిస్తూ ఉంటారంటే ఎక్కువగా. అంటే దీని లోపల ఒక బ్రీడర్ అనే కదా, నెంబర్ ఆఫ్ బ్రీడర్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ద ప్రాసెస్. అంటే రకరకాల బ్రీడర్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఇక్కడ. అంటే 4 to 10 ఇన్బ్రీడర్స్. ఆఫ్టర్ ఎనీ వన్ ఆఫ్ ది క్రాసెస్ సీడ్స్ ఆర్ టెస్టెడ్, మల్టిప్లైడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. అంటే అది నువ్వు సింగిల్ క్రాస్ చేయి, డబుల్ క్రాస్ చేయి, 3-way క్రాస్ చేయని, లేదా మల్టిపుల్ క్రాస్ చేయని, సింథటిక్ క్రాస్ చేయని, ఏదైనా సరే టాప్ క్రాస్ అని ఏ క్రాస్ చేసినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి సీడ్స్ని సీడ్స్ ఆర్ టెస్ట్ చేసిన తర్వాత మన జీనోటైప్ కావాల్సి ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత దట్ కెన్ అండర్గో ద మల్టిప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మనకు కావాల్సినటువంటి జీన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మనం మళ్ళీ వాటి యొక్క సంఖ్య పెంచి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. The testing is done at various regional research stations by various regional research workers. The entire process takes about 5 to 7 years. అంటే మనకి ఈ క్రాస్ పాలినేటెడ్ వెరైటీస్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే మెథడ్స్ ద్వారా వచ్చేటటువంటి వెరైటీస్ మనకి 5 to 7 years టైం పడుతుంది అన్నమాట. అంటే కొత్త వెరైటీని క్రియేట్ అంటే ఆల్రెడీ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ వెరైటీస్ ఆల్రెడీ ఉంటాయి ఆ వెరైటీస్ లోపల. అంటే మనకి కావాల్సినటువంటి 1 or 2 డిజైరబుల్ క్యారెక్టర్స్ అంటే దట్ ఆర్ కంటైనింగ్ ద రిమైనింగ్ ప్లాంట్స్ వేరే ఇన్బ్రీడర్స్లో ఉన్నాయి, వాటిని ఇందులోకి రప్పించడం కోసం ఈ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ లోపల ఈ మెథడ్స్ని యూజ్ చేస్తారనమాట. దీస్ ఆర్ ద అంటే హైబ్రిడైజేషన్ మెథడ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ అనేటటువంటి టాపిక్ అన్నమాట. నెక్స్ట్ మనము చదువుకుందాం అనుకున్న టాపిక్ హైబ్రిడ్ విగర్కి సంబంధించి. ఇందాక నుంచి హైబ్రిడ్ విగర్ అంటున్నాం కదా, దానికి సంబంధించి హెట్రోసిస్ అంటాము, లేదా ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటాము, హైబ్రిడ్ విగర్ అంటాం, ఏదైనా ఇదే. అంటే ఫస్ట్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత హైబ్రిడ్ విగర్ గురించి మాట్లాడదాం.
ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే మేటింగ్ బిట్వీన్ ఇండివిజువల్స్ రిలేటెడ్ బై డీసెంట్ ఈజ్ కాల్డ్ ఇన్బ్రీడింగ్. అంటే వీఆర్ అండర్గో ద క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్, మేల్ అండ్ ఫీమేల్, అంటే 2 parents are there, male and female, that is undergo the mating process. Mating means crossing over, అంటే వాటి మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరగడం ద్వారా మనకి ఆ ప్రాసెస్నేమో ఇన్బ్రీడింగ్ ప్రాసెస్ అంటాం. ద చీఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ హోమోజైగోసిటీ. అంటే హోమోజైగోసిటీ కండిషన్ అంటే మనకి జెనెటికల్గా డామినెంట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి హోమోజైగోసిటీ కానీ రెసెసివ్ క్యారెక్టర్ని హోమోజైగోసిటీ కండిషన్, అందులో ఉండేటటువంటి ఎలిల్స్ అనేటటువంటివి విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ ద క్యారెక్టర్, అంటే ఏ లక్షణాన్ని అయితే మనకి ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ ఎఫెక్ట్ చూపించే జీన్స్ ఉంటాయి కదా, అవి హోమోజైగోసిటీలో ఉండేలాగా ఇంక్రీజ్ చేస్తాయి. క్రాస్ పాలినేటెడ్ అండ్ వెజిటేటివ్లీ రిప్రొడ్యూసింగ్ స్పీసీస్ షోస్ రెడ్యూస్డ్ ఫెర్టిలిటీ అండ్ విగర్. అంటే క్రాస్ పాలినేటెడ్ అండ్ వెజిటేటివ్లీ రిప్రొడ్యూసింగ్ స్పీసీస్ షోస్ ద రెడ్యూస్డ్ ఫెర్టిలిటీ and vigor on account of inbreeding, and this is described as the inbreeding depression. అంటే ఫెర్టిలిటీ కంటెంట్ అనేటటువంటిది తక్కువగా ఉన్నట్లయితే, అంటే మనకు కొన్ని క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ జరపడం ద్వారా ఫెర్టిలిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వదు, ఉన్నటువంటి ఫెర్టిలిటీని లూజ్ అయిపోతూ ఉంటాయి. అంటే స్టామినా అనేటటువంటిది ఉండదన్నమాట. ఆ స్టామినా అనేటటువంటిది లూజ్ అయిపోవడం వల్ల మనం ఆ కండిషన్ని ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటాం. అంటే మనకు ఉన్నటువంటి శక్తిని కోల్పోవడం లాంటిదన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ప్రొడక్షన్ సంబంధించిన విషయాన్ని కోల్పోతుంది. అంటే దట్ ఈస్ ద రెడ్యూస్డ్ ఫెర్టిలిటీ అండ్ విగర్, దట్ ఈస్ కాల్డ్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్. అంటే తక్కువైపోతే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటాం, అంతే కదా. హెట్రోసిస్, దీన్నే హైబ్రిడ్ విగర్ అని కూడా పిలుస్తాం. హెట్రోసిస్ అన్న హైబ్రిడ్ విగర్ అన్న ఒకటి. ద సుపీరియారిటీ ఆఫ్ ది F1 హైబ్రిడ్ ఓవర్ బోత్ ఇట్స్ పేరెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈల్డ్ ఆర్ సమ్ అదర్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ హెట్రోసిస్ ఆర్ హైబ్రిడ్ విగర్. అంటే మన పేరెంట్స్ ఉంటారు, ఆ పేరెంట్స్లో అంటే బోత్ పేరెంట్స్, ఒక పేరెంట్లో ఉన్నది ఇంకో పేరెంట్లో ఉండదు కదా, అందువల్ల మనకి ఈ ఇద్దరు పేరెంట్స్ని క్రాస్ ఓవర్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రోజ్ని ఎవరైతే ఉన్నారో, అంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల బోత్ పేరెంట్స్తో పోల్చినప్పుడు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులతో పోల్చినప్పుడు వీళ్ళలో హైబ్రిడ్ విగర్ అనేటటువంటిది, అంటే ఫార్మ్డ్ ద హైబ్రిడ్. అంటే ఏ క్రాస్ విత్ బి, ఏని బీతో క్రాస్ చేసాం, ఏ బి రెండు కలిపి ప్రోజ్నీలో ఉన్నాయి. అలాంటప్పుడు ఏలో లక్షణం ఉంది, బిలో లక్షణం రెండు కలిపి మన హైబ్రిడ్లో ఉన్నాయి. అంటే ఏ దగ్గర బి లేదు, బి దగ్గర ఏ లేదు, అంటే పేరెంట్స్లో ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరి దగ్గర లేదు. అందువల్ల ద హైబ్రిడ్ కంటైనింగ్ ద హయ్యర్ సుపీరియారిటీ కంపేరింగ్ విత్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకు మించినటువంటి క్యారెక్టర్ లక్షణాలు అనేటటువంటివి హైబ్రిడ్లో ఉంటాయి. అందువలన ఆ కండిషన్ని మనం హైబ్రిడ్ విగర్ కింద చెప్తాం, లేదా హెట్రోసిస్ అని చెప్తాం. కోయిలరిటర్ అని అతను మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విగర్ని టొబాకో హైబ్రిడ్స్ లోపల 1763 లోపల చెప్పడం జరిగింది అన్నమాట. అంటే అందులో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద, అంటే దీనికి హైబ్రిడ్ విగర్ని ఉండడానికి కారణమైనటువంటి జెనెటిక్ కాజెస్ ఏంటి? దే ఆర్ ద డామినెన్స్, అంటే డామినెంట్ ఎలిల్స్ అనేటటువంటివి ఉండడం, అంటే ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉండడం. ఏ క్యారెక్టర్ అయితే మనకు బయటకు ఎక్స్ప్రెస్ అవుతుందో ఆ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి జీన్స్ దాని లోపల ఉండడం. ఎపిస్టాటిసిస్ అంటే నాన్ ఎలిలిక్ జీన్స్ ఇంటరాక్షన్స్ అనేటటువంటిది. అలాగే ఓవర్ డామినెన్స్ అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండడం. నో రోల్ ఆఫ్ ఓవరాల్ హెట్రోజైగోసిటీ, అంటే నో రోల్ ఆఫ్ ఓవరాల్ హెట్రోజైగోసిటీ. అవి మనకి హైబ్రిడ్స్ జనరల్గా హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంటాయి. అందువల్ల పూర్తిగా రెసెసివ్ క్యారెక్టర్ ఉండదు, అలాగే పూర్తిగా డామినెంట్ క్యారెక్టర్ ఉండదు. అందువల్ల దట్ కెన్ ఎక్స్ప్రెస్ దట్. అంటే హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంటే కూడా హైబ్రిడ్ విగర్ ఎక్కువగా ఉంటుందని చెప్తాం కదా మనం.
దీస్ ఆర్ ద సపోర్టెడ్ బై మాలిక్యులర్ మార్కర్ స్టడీస్ అండ్ అబ్జర్వేషన్స్. అంటే ఇవన్నీ కూడా మనకి హెట్రోసిస్ అంటే హైబ్రిడ్ విగర్ ఎక్కువగా ఉండడానికి కారణమవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. హెట్రోసిస్ ఎఫెక్ట్స్ అంటే ఈ హెట్రోసిస్ వల్ల అంటే విగర్ అంటున్నాం. ఏంటి ఆ విగర్ అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్ అంటే ఫలసాయం పెంచడం అంటాం కదా. అంటే మనకు ఉండేటటువంటి గ్రెయిన్స్ సంఖ్య ఎక్కువగా రావడం, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ సంఖ్య పెరగడం, సీడ్స్ అయితే సీడ్స్ సంఖ్య పెరగడం, లీఫ్ వెజిటేబుల్స్ అనుకోండి నెంబర్ ఆఫ్ లీవ్స్ పెరగడం, ఇలాగనమాట. ఈల్డ్. పల్సెస్ పప్పు ధాన్యాలు అయితే పప్పు ధాన్యాలు ఎక్కువగా రావడం, అవన్నమాట. ఇంక్రీజ్ ఇన్ రిప్రొడక్టివ్ ఎబిలిటీ అంటే ప్రొడక్షన్ చేసుకునేటటువంటి కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండడం. అంటే హెట్రోసిస్ మీన్స్ అంటే అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇంక్రీజింగ్ ఈల్డ్ అంటే వాటి యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉండడము. అంటే ప్రొడక్షన్ రేట్ అనేటటువంటిది, విత్తనాలు తక్కువగా విత్తనాలు అప్పుడు దాకా ప్రొడక్షన్ అయ్యేవి, హైబ్రిడ్స్ వేసాక ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది అంటూ ఉంటాం, అవునా. అంటే ఉత్పత్తి సామర్థ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉండడం మొత్తం. ఇంక్రీజ్ ఇన్ విగర్ ఇన్ గ్రోత్ రేట్స్ అండ్ ఇన్ మార్ఫలాజికల్ సైజెస్ దాన్ దేర్ పేరెంట్స్. ఇప్పుడు మనకి వాటర్ మిలాన్ ఉంది. వాటర్ మిలాన్ లోపల మనకి వాటర్ మిలాన్ సైజు ఎంత పెద్దదిగా ఉంటే మనకు అంత ఎక్కువగా ఈల్డ్ వచ్చినట్టు. లేదా మనకి లీఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, అందులో లీఫ్స్ లీఫీ వెజిటేబుల్స్ అనే కాదు, టొబాకో ఉంది. టొబాకో లోపల మనకి లీఫ్ అనేటటువంటిది ఎంత పెద్దదిగా ఉంటే అంత ఈల్డ్ వచ్చినట్లు లెక్క, అవునా. అంటే వాటి యొక్క గ్రోత్ రేట్ పెరగడం, ఆ గ్రోత్ రేట్ పెంచేది ఈ విగర్. అంటే మార్ఫలాజికల్ సైజెస్ అంటే పేరెంట్స్లో ఉండేటటువంటి సైజు కంటే, పేరెంట్స్ చిన్న సైజు కాయలను ఉత్పత్తి చేస్తే వచ్చినటువంటి హైబ్రిడ్స్ లార్జ్ సైజ్ ఆఫ్ ఫ్రూట్స్, లార్జ్ సైజ్ ఆఫ్ లీవ్స్, లార్జ్ సైజ్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, ఇలాగనమాట ప్రొడక్షన్ చేయడం అనేటటువంటిది. దాన్ని మనం విగర్ కింద చెప్తాం, హెట్రోసిస్ కింద చెప్తాం. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ, క్వాంటిటీయే కాదు క్వాలిటీ, నాణ్యత అని చెప్తాం కదా, అది కూడా పెరుగుతుందన్నమాట. అంటే పుచ్చులు చచ్చులు లేనటువంటి సీడ్స్ ప్రొడక్షన్ జరగడము, అంటే షేపు సైజు పరంగా కానీ చూడడానికి నిగనిగలాడుతూ కనిపించడం కానీ, ఇలాంటి క్యారెక్టర్స్. అంతే కదా, మనం క్వాలిటీ లేకదనుకుంటే పైనుంచి కింద పడేసి అనుకో పగిలిపోయింది అనుకోండి, ఇదేమయ్యా పగిలిపోయింది, క్వాలిటీ లేదని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. ఎర్లియర్ ఫ్లవరింగ్, తొందరగా ఫ్లవరింగ్ రావడం అనేటటువంటిది, అంటే ఇంక్రీజింగ్ దేర్ లైఫ్ సైకిల్ టైం, అది కూడా మనకి హైబ్రిడ్ విగరస్లో చెప్పుకుంటాం. అండ్ మెచ్యూరిటీ, తొందరగా పక్వానికి రావడం, అంటే ప్లాంట్స్ అనేటటువంటి విత్ ఇన్ షార్ట్ టైంలో మనకు కావాల్సినటువంటి సీడ్స్ ప్రొడక్షన్ కానీ ఫ్లవర్ ప్రొడక్షన్, ఫ్రూట్ ప్రొడక్షన్ అనేటువంటి జరపడం. ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెంట్ టు డిసీజెస్ అండ్ పెస్ట్స్, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నటువంటి వెరైటీస్ అనేటటువంటివి, ఇవన్నిటిలో కూడా విగర్ ఎక్కువగా ఉందని చెప్పడం, హెట్రోసిస్ ఎక్కువగా ఉందని చెప్పడం. హయ్యర్ ఎక్లమైజేషన్ ఎబిలిటీస్ అంటే దట్ కెన్ గ్రో ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, బ్లాక్, రెడ్, లాటరైట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎలాంటి సాయిల్స్లోనైనా వాటర్ లాగింగ్ కండిషన్స్, డ్రాఫ్ట్ కండిషన్స్, హై టెంపరేచర్, లో టెంపరేచర్, ఇలాంటి కండిషన్స్లో కూడా పెరగల కెపాసిటీ కలిగి ఉండడం, దట్ ఈస్ ద హయ్యర్ అక్లమటైజేషన్ ఎబిలిటీస్. అంటే ఇలాంటి లక్షణాలన్నీ ఉంటేనే వీఆర్ కాలింగ్ దట్ హైబ్రిడ్ విగర్ హెట్రోసిస్ క్యారెక్టర్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. జనరల్లీ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ షోస్ హెట్రోసిస్. అంటే మనకి క్రాస్ పాలినేషన్ ప్రక్రియ ద్వారా పరాగ సంపర్కం అంటున్నాం కదా, పరాగ సంపర్కం సహాయం ద్వారా జరిగినటువంటి మొక్కలు ఇలాంటి హెట్రోసిస్ని మనకి ఇస్తాయి. మెనీ క్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ ఆల్సో షోస్ హెట్రోసిస్. అంటే సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునేటటువంటి మొక్కలు ఎక్కువగా క్రాస్ ఓవర్ అంటే ఎక్కువగా క్రాసెస్ జరుపుకోవడం ద్వారా కూడా ఇలాంటి క్యారెక్టర్ మనకి ఇవ్వచ్చు. అంటే మనకి హైబ్రిడైజేషన్ ప్రాసెస్ లోపల సెల్ఫ్ పాలినేటెడ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి హైబ్రిడైజేషన్ మెథడ్స్ ఉన్నాయి, క్రాస్ పాలినేషన్కి సంబంధించి హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే దట్ షోస్ ద హెట్రోసిస్ టు ఏ కన్సిడరబుల్ పాయింట్. ద మేజర్ డిఫికల్టీ ఇన్ కమర్షియల్ యూజ్ ఆఫ్ హెట్రోసిస్ in self-pollinated crops related to the production of hybrid seeds. అంటే మనకేంటి, ఇప్పుడు మనకి ప్రొడక్షన్ రేటు పెంచుకోవడానికి కోసం రకరకాల విత్తనాలను తయారు చేస్తూ ఉంటాం.
Heterosis has been commercially exploited in many plant and animal species. Self-pollinated varieties example are rice, tomato, brinjal. అంటే మనం సెల్ఫ్ పాలినేటెడ్ వెరైటీస్ అనేటువంటికి సిరల్స్కి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అదే క్రాస్ పాలినేటెడ్ వెరైటీస్కి ఎగ్జాంపుల్ కింద మేజ్, జోర్, బాజ్రా, షుగర్ బీట్, ఆనియన్, కుకర్ బీట్స్, క్యాస్టర్, కాటన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా క్రాస్ పాలినేటెడ్ వెరైటీస్కి ఎగ్జాంపుల్. అంటే దిస్ ద కమర్షియల్, మనకి ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టేటటువంటిది. ఆల్ ఎసెక్షువల్ ప్రాపగేటెడ్ స్పీసీస్ అంటే మనకి వెజిటేటివ్ క్లోనల్ మెథడ్ ఉంది చూసారా, షుగర్ కేన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చెప్పుకోవచ్చు. అంటే మనకి సీడ్స్తో పని లేదు, అక్కడ సీడ్స్ రావడంతో పని లేదు, ఓన్లీ స్టెమ్ పార్టికల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే ఆల్ ఎసెక్షువల్ ప్రాపగేటెడ్ స్పీసీస్ ఇవన్నిటిని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హెట్రోసిస్ హ్యాస్ బీన్ కమర్షియల్లీ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ మెనీ ప్లాంట్స్ అని చెప్పడానికి. దిస్ ఈజ్ ద హెట్రోసిస్. మీకు షార్ట్ కడుగుతున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్. అలాగే మనం ఒక టాపిక్ మధ్యలో మిస్ చేసాం, అంటే హైబ్రిడైజేషన్ ప్రాసెస్ చెప్పుకున్నాం, అవునా? అంటే హైబ్రిడైజేషన్ మెథడ్ జనరల్ మెథడ్ అని చెప్పుకున్నాం. అందులో ఎమాస్కులేషన్ అనేటటువంటి థర్డ్ స్టెప్ ఉంది. అంటే సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నాయి, సెల్ఫింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఉంది, తర్వాత ఎమాస్కులేషన్ స్టెప్ ఉంది. అక్కడ డిఫరెంట్ మెథడ్స్ వాడతామని చెప్పేసి నేమ్స్ మాత్రమే మెన్షన్ చేస్తాం హైబ్రిడైజేషన్ లోపల. వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కొక్క మెథడ్ ఏ విధంగా ఉపయోగిస్తారు, ఏమేమి వాడతాము అనే దాని గురించి ఇక్కడ ఎమాస్కులేషన్ మెథడ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీన్ని కూడా షార్ట్గా అడిగెడుతున్నారు, అందుకోసమని దీన్ని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎమాస్కులేషన్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ స్టామెన్స్. డెమాస్కులేషన్ అంటే ఏమని చెప్పాం, అంటే అందులో ఉండేటటువంటి కేసరావల్ని తొలగించడం. ఫ్లవర్లో ఉండేటటువంటివి అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటే అందులో మేల్ సెక్స్ ఆర్గాన్స్ని తొలగిస్తున్నాం. ఆ మేల్ ఏంటి, యాండ్రిషియం లేదా స్టామిన్స్, అంటే కేసరావలి లేదా స్టామిన్స్ అంటాం, వాటిని తొలగించడం అన్నమాట. బిఫోర్ దే బర్స్ట్ అండ్ షెడ్ దేర్ పోలెన్స్, అంటే పోలెన్ గ్రెయిన్స్ అవి రాల్చుకోకముందే వాటిని తీసేస్తున్నాం. It can be as the removal of stamens or the killing of pollen grains of a flower without affecting in any way the female reproductive organ. ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి డ్యామేజ్ లేకుండా వాటిని నాశనం చేయాలి. ఎమాస్కులేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అని విడిగా ఉంటాయి కదా, అలాంటి మొక్కలకి ఈ ప్రక్రియ అవసరం లేదు, ఓన్లీ బైసెక్షువల్ ఫ్లవర్స్కి మాత్రం అవసరం. బట్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ బైసెక్షువల్ ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్. అంటే సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునేటువంటి మొక్కలకి బైసెక్షువల్ ఫ్లవర్స్కి అవసరం ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద వేరియస్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ ద ఎమాస్కులేషన్? First one is the hand emasculation or forceps or scissors method. And in this method is generally used in those plants which have large size of flowers. The పెద్ద ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ మెథడ్ ఈజీగా వాడచ్చు. In this method the corolla of the selected flowers is opened and the anthers carefully removed with the help of fine tip of forceps or scissors with hand. అంటే మనకి సైజు ఫ్లవర్ సైజు పెద్దగా ఉన్నటువంటి మొక్కల లోపల ఏం చేస్తామంటే ఆ ఫ్లవర్ యోలో ఉండేటువంటి పెటల్స్ని ఓపెన్ చేస్తాం. అంటే కలర్ఫుల్గా ఉండేటటువంటి ఆకర్షణ పత్రాలు అంటాం కదా, దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి స్టామిన్ అంటే యాండ్రిషియో కేసరావలి వాటిని రిమూవ్ చేస్తాం అన్నమాట, తీసేస్తాం. అదే సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి హాట్ వాటర్ ట్రీట్మెంట్. అంటే ఈ రిమూవల్ ఆఫ్ స్టామిన్స్ లార్జ్ సైజ్ ప్లాంట్స్లో అయితే ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ ద వెరీ డిఫికల్ట్ ఇన్ మైన్యూట్ ఫ్లవర్స్. చిన్నగా ఉండేటటువంటి ఫ్లవర్స్ లోపల కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఇన్ సచ్ స్మాల్ హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్ ఎమాస్కులేషన్ ఈజ్ డన్ బై డిప్పింగ్ ద ఫ్లవర్స్ ఇన్ హాట్ వాటర్ ఫర్ ఎ సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. అంటే హాట్ వాటర్తో ట్రీట్ చేస్తాం. ఏ విధంగా, మనకి చిన్న ఫ్లవర్స్ కుచ్చులుగా ఉంటాయి, గుత్తులుగా ఉంటాయి, మరి అలాంటి వాటిలో స్టామిన్స్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తామంటే అలాంటి ఇన్ఫ్లోరెసెన్స్ని హాట్ వాటర్లో 1 to 10 minutes అంటే బేస్డ్ ఆన్ ద స్పీసీస్ దాన్ని బట్టి 1 to 10 minutes హాట్ వాటర్లో డిప్ చేస్తాం అన్నమాట. ద టైమ్ వేరియస్ ఫ్రమ్ స్పీసీస్ టు స్పీసీస్. దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ గైనీషియా కెన్ withstand the hot temperature at which the anthers are killed.
ఎందుకంటే ఓవరీ చుట్టూ అంటే ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి, ఓవ్యూల్స్ లోపల ఎంబ్రియో శాక్ ఉంటుంది, ఎంబ్రియో శాక్ లోపల మనకు కావాల్సినటువంటి ఎగ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి కాబట్టి గైనీషియంకి సామాన్యంగా ఎలాంటి ప్రాబ్లం రాదు. అంటే మనం ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఏంటి, యాంథర్స్ లోపల పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, అవునా? అవి ఎదురుగుండా పైకి కనిపిస్తూ ఉంటాయి. అవి వాటిని అందులో డిప్ చేయడం వల్ల, హాట్ వాటర్లో డిప్ చేయడం వల్ల జెర్మినేషన్ కెపాసిటీని కోల్పోయి దట్ ఈస్ అండర్గో ద కిల్లింగ్ ప్రాసెస్. అంటే గైనీషియంకి అందులో తిరగేసి పెడతాం, అందువల్ల గైనీషియంకి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉండడం వల్ల దే కెనాట్ అండర్గో ద డ్యామేజ్. అంటే హాట్ వాటర్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల. అలాగే కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్, కోల్డ్ వాటర్ ఆల్సో కిల్స్ పోలెన్ గ్రెయిన్స్ వితౌట్ డ్యామేజింగ్ ద గైనీషియం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ 0 to 6 degree టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ టు కిల్ ద పోలెన్ గ్రెయిన్స్. అంటే 0 to 6 degree Celsius టెంపరేచర్ ఉంటే ఆటోమేటిక్గా అందులో ఉండే పోలెన్ గ్రెయిన్ని చంపేయచ్చు అంట. దిస్ మెథడ్ ఈజ్ లెస్ ఎఫెక్టివ్ దాన్ హాట్ వాటర్ ట్రీట్మెంట్. అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ కంటే ఇది పెద్దగా ప్రభావం చూపించదు, హాట్ వాటర్ ట్రీట్మెంట్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్కహాల్ ట్రీట్మెంట్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ నాట్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద ఎమాస్కులేషన్. అంటే అన్నిటికీ ఉపయోగపడదు ఇది. బికాస్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సిన్స్ ఏ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఈజ్ రిక్వైర్డ్, ఫెయిలింగ్ విచ్ ఈవెన్ ద గైనీషియం మే బి డ్యామేజ్డ్. అంటే ఎక్కువ సమయంగానే ఆల్కహాల్లో ఉంచామనుకోండి కరిగిపోతుంది దానిపైన ఉన్నటువంటి లేయర్స్ అనేటటువంటి. Flowers or inflorescences are immersed in alcohol of a suitable concentration for a brief period. అంటే ఎక్కువ సమయం ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, ఇన్ ఆల్ఫా ఏ ట్రీట్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఓన్లీ 10 seconds విత్ 57% ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సఫిషియంట్ టు కిల్ ద పోలెన్ గ్రెయిన్స్. అంటే వితిన్ 10 seconds లోపల 50% ఆఫ్ ఆల్కహాల్లో ముంచి తీసేయాలన్నమాట, లేకపోతే గైనీషియం కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి చాయిస్ ఉంటుంది. అందుకోసమని అంటే దిస్ ఇస్ ద వెరీ రేర్లీ యూజ్ఫుల్. అంటే అన్ని రకాల వాటికి ఉపయోగపడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ టైం కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ సక్షన్ మెథడ్. ఇట్ ఈస్ ఏ మెకానికల్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద క్రాప్స్ హ్యావింగ్ మైన్యూట్ ఫ్లవర్స్. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటి మొక్కలకు మాత్రమే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ దిస్ మెథడ్ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఓన్లీ యాంథర్స్ ఆర్ సక్డ్. అంటే ఇక్కడ మనకి సక్షన్ మెథడ్ లోపల చిన్ని ఫ్లవర్స్ ఉన్నటువంటివి అంటే ఇన్ఫ్లోరెసెన్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రమే ఇది యూస్ఫుల్ అన్నమాట. ఈ మెథడ్లో ఏం చేస్తారు, సమ్ ఆఫ్ ప్రెషర్ మన వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది చూసారా, అంటే అది భూమి మీద పెట్టి మనం ఆ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా ఎలా లాగేసుకుంటుంది, ఆ టైప్లోనే ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ అంటే సచ్ ఎ వే దట్ ఓన్లీ యాంథర్స్ ఆర్ సక్డ్ అవుట్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ లైక్ గైనీషియం రిమైన్ ఇంటాక్ట్. అంటే వ్యాక్యూమ్ క్లీనర్ లాగా అక్కడ ఉండేటటువంటి పోలెన్ గ్రెయిన్స్ అంటే పైన ఉంటాయి కాబట్టి పోలెన్ గ్రెయిన్స్ ఈజీగా లాగేస్తుంది అనేసి. హవెవర్ ఇన్ దిస్ మెథడ్ 10 to 50% సెల్ఫ్ పాలినేషన్ టేక్స్ ప్లేస్. అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయని గ్యారంటీ ఉండదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మెథడ్. అంటే సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునేటటువంటి మొక్కల్లో మనం ఈ మెథడ్ని ఉపయోగించవచ్చు అన్నమాట. మేల్ స్టెరిలిటీ ఆర్ సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ మెథడ్. Emasculation option can be eliminated by the use of male sterile plants. In some self-pollinated plants, for example, sorghum, onion, barley, etc., anthers are sterile and do not produce any viable pollens. Similarly, self-incompatibility may also be used to avoid emasculation. మనకి ఇక్కడ మేల్ స్టెరిలిటీ అంటే ఏంటి అంటే స్టామెన్స్ ఉన్నా అవి అందులో ఉండేటటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఫలవంతంగా ఉండవన్నమాట. అంటే దట్ ఈస్ ద స్టెరైల్ ఇన్ కండిషన్, నాట్ ఫెర్టైల్ ఇన్ కండిషన్. అంటే పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటివి స్టెరైల్గా ఉంటాయి, అంటే జెర్మినేషన్ జరపడం కానీ పాలినేషన్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇలాంటి ప్రక్రియ ఏమీ చేయవు.
ఫర్ ఎగ్జాంపుల్గా సోర్గం, ఆనియన్, బార్లీ ఎగ్జాంపుల్స్ అనమాట. అందులో మేల్ స్టెరిలిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే యాంథర్స్ స్టెరైల్ ఇన్ కండిషన్లో ఉంటాయి కాబట్టి అందులో నుంచి మనం ప్రత్యేకించి ఏమీ స్టామెన్స్ రిమూవ్ చేయక్కర్లేదు. అంటే న్యాచురల్గా ఉండేటటువంటి ఇది అరేంజ్మెంట్, మనం ఏం చేయాల్సినటువంటి పని లేనటువంటిది. నెక్స్ట్ కెమికల్ గ్యామెటోజెన్సిస్ అనేటటువంటిది. ఇక్కడ సర్టెన్ కెమికల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ కాజింగ్ మేల్ స్టెరిలిటీ. అంటే అందులో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ వర్కౌట్ చేయకుండా అంటే స్టెరైల్ ఇన్ కండిషన్లోనికి మార్చడానికి ఉపయోగించేటటువంటి కెమికల్స్ అన్నమాట. వెన్ స్ప్రేడ్ బిఫోర్ ఫ్లవరింగ్, ఫ్లవర్ లోపల ఉండేటటువంటి ఈ స్టామెన్స్ ఎప్పుడైతే మనకి మెచ్యూరిటీకి వస్తున్నాయి అనిపించుకుని లేదా వాటిని నాశనం చేయడం కోసం 2,4-D అనేటటువంటి కెమికల్ని లేదా NAA నాప్థలిన్ ఎసిటిక్ యాసిడ్ లేదా మాలిక్ హైడ్రజైడ్, ట్రైబెంజోయిక్ యాసిడ్ అంటే ఇలాంటివన్నిటిని యూస్ చేయొచ్చు అన్నమాట. ఈ కెమికల్స్ని స్ప్రే చేయడం ద్వారా మనకి అందులో ఉండేటువంటి యాంథర్స్ స్టెరైల్ ఇన్ కండిషన్లోనికి మారిపోతాయి. అందువలన మనకి ప్రాబ్లం ఉండదు, అంటే సెల్ఫ్ పాలినేషన్ అనేటటువంటిది ప్రివెంట్ చేయబడుతుంది. FW450 ఇన్ కాటన్ మే బీ యూజ్డ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ ఎమాస్కులేషన్. అంటే కాటన్ లోపల ఎమాస్కులేషన్ ప్రాసెస్ చేయడం కోసం FW450 అనేటటువంటి కెమికల్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే కెమికల్స్ని స్ప్రే చేయడం ద్వారా కూడా ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ అండర్గో ద స్టెరైల్ ఇన్ కండిషన్ వంద్యంగా మారిపోతాయి. కాబట్టి వాటికి పాలినేషన్ మెకానిజంలో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా దే కెనాట్ జెర్మినేటెడ్, మొలకెత్తవన్నమాట. అందువలన మనకు సెల్ఫ్ పాలినేషన్ అనేటటువంటిది ప్రివెంట్ చేయబడుతుంది. అంటే మనం ఇక్కడ సక్సెషన్ మెథడ్ని ఉపయోగించి పోలెన్ గ్రెయిన్స్ని లాగేయచ్చు, లేదా ఆల్కహాల్, హాట్ వాటర్, కూల్ వాటర్ ట్రీట్మెంట్ సహాయంతో పోలెన్ గ్రెయిన్స్ని చంపేయచ్చు, లేదా హ్యాండ్ సహాయంతో ఫోర్చిప్ లేదా సిజర్ సహాయంతో లార్జ్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ లోపల పికప్ ద స్టామెన్స్ అంటే స్టామెన్స్ని రిమూవ్ చేయొచ్చు అన్నమాట. దీస్ ఆర్ ద ఎమాస్కులేషన్ మెథడ్స్. అంటే మనము హైబ్రిడైజేషన్ టెక్నిక్స్లో వన్ ఆఫ్ ద స్టెప్ ఇది. అంటే మనం ప్రాసెస్ రాసేటప్పుడు ఇవన్నీ రాయక్కర్లేదు, ఇండివిజువల్గా ఎమాస్కులేషన్ మెథడ్ అన్నప్పుడు దాని గురించి ఈ స్టెప్స్ అన్నీ రాయాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల మీకు ఇండివిజువల్గా సెపరేట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం. సరే, దిస్ ఈజ్ ద 4th యూనిట్ ఆఫ్ ద 5th A పేపర్ సిలబస్. నౌ we show the here మోడల్ పేపర్. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ ఎగ్జామినేషన్ పేపర్లో మిమ్మల్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు 1st, 2nd, 3rd యూనిట్లు 4th యూనిట్ వరకు అని చెప్పి చూపించడం కోసం మీకు క్వశ్చన్ పేపర్ని ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ విత్ ప్రీవియస్ పేపర్స్ అండి. మనకి 1st యూనిట్లో నుంచి జీనోపోర్ అనేటటువంటిది అడిగారు. అంటే మనకి జీనోపోర్ అంటే ఏంటి, బ్యాక్టీరియల్ DNA ఉంటుంది కదా జెనెటికల్గా, దాని గురించి మెన్షన్ చేశారు. అంటే 1st యూనిట్ నుంచి న్యూక్లియోజోమ్ అంటే మనకి ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్రోమోజోమ్, దాని లోపల మీకు 2 మెథడ్లు చెప్పాం. న్యూక్లియోజోమ్, ఫైబర్ మోడల్, అందులో న్యూక్లియోజోమ్ అనేటటువంటిది షార్ట్గా అడిగారు. ఇక్కడ రైబోజోమల్ ఆర్ఎన్ఏ వరల్డ్ లోపల RNA టైప్స్ గురించి చెప్పాం కదా, ఇక్కడ rRNA గురించి మెన్షన్ చేశారు. అంటే 70S 80S రైబోజోమ్స్ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. టెస్ట్ క్రాస్ అంటే టెస్ట్ క్రాస్ అంటే ఏంటో చెప్పాలి ఇక్కడ మీరు డెఫినేషన్. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, F1 హైబ్రిడ్ క్రాస్డ్ విత్ ద రెసెసివ్ పేరెంట్. జీన్ మ్యాప్ అంటే మనకి మీకు జనరల్ ప్రాసెస్ చెప్పాను కదా, క్రోమోజోమ్ మ్యాపింగ్ గురించి, జీన్ మ్యాపింగ్ గురించి, దాని గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇదిగోండి మీకు 4th యూనిట్కి సంబంధించి హైబ్రిడైజేషన్ అంటే మీరు హైబ్రిడైజేషన్ మెథడ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ని షార్ట్గా రాయాలి, 5 మార్క్స్ కాబట్టి డెప్త్గా రాస్తే
10 మార్క్స్ క్వశ్చన్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇది మ్యూటాజెన్స్ RAPD అనేది 5th యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్. మీకు ఎస్ఏ క్వశ్చన్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ క్వశ్చను. మనకి అక్కడ యూకారియోటిక్ సెల్, ప్రొకారియోటిక్ సెల్ గురించి డిస్కస్ చేసాం కదా. సెల్ థియరీ, ప్రొకారియోటిక్ అంటే సెల్ కాంపోనెంట్స్ ఆఫ్ యూకారియోటిక్ సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్, వాటి గురించి డిస్కస్ చేసాం కదా ఫస్ట్ యూనిట్ లోపల. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ప్రొకారియోటిక్ సెల్ డయాగ్రామ్తో సహా చూపించమని. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్ విత్ లేబుల్ డయాగ్రామ్. డిస్క్రైబ్ ద ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. కణత్వచం యొక్క నిర్మాణాన్ని విపులంగా తెలపండి అన్నారు. అంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ గురించి, అంటే బైలిపిడ్ లేయర్ గురించి, ప్రోటీన్స్ వాటి గురించి ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది సెకండ్ యూనిట్ నుంచి మీకు అడిగినటువంటి క్వశ్చన్. వాట్ ఈస్ ద DNA రిప్లికేషన్ ఫోర్క్ ఉంది కదా. మనకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద DNA రిప్లికేషన్ ప్రాసెస్. అంటే ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ స్టెప్స్ ఉన్నటువంటి ప్రాసెస్ రాయాలి. వాట్ ఈస్ ద కోడింగ్ RNA, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్స్ స్ట్రక్చర్. కోడింగ్ RNA ఏంటి? mRNA ఇస్ ద కోడింగ్ RNA. అంటే దాని యొక్క స్ట్రక్చర్, mRNA యొక్క స్ట్రక్చర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. డిస్క్రైబ్ ద మెండల్ లాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ క్లాసెస్. ఇక్కడ చూడండి, మనకు థర్డ్ యూనిట్ నుంచి మెండల్ యొక్క మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అంటే అందులో మెండల్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అంటే మీరు మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ నేను విడివిడిగా చెప్పాను, ఆ 2 హైబ్రిడ్ క్లాసెస్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద క్రాసింగ్ ఓవర్, రైట్ అబౌట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అంటే మనకి క్రాసింగ్ ఓవర్ అంటే మనకు థర్డ్ యూనిట్ లోపల లాస్ట్ చాప్టర్ ఉంది కదా, క్రాసింగ్ ఓవర్. ఇది మస్ట్ అండ్ వెరీ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఉంటుంది అన్నమాట ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4th యూనిట్ ఉంది కదా, డిస్క్రైబ్ అబౌట్ ప్లాంట్ బ్రీడింగ్ అన్నారు. మొక్కలలో ప్రజనన ప్రక్రియను వివరించమన్నారు. అంటే ఏం రాయాలి, మొత్తం యూనిట్ క్వశ్చన్ అడిగినట్టు ఉంది ఇక్కడ, అవునా? యూనిట్ని క్వశ్చన్ కింద అడిగినట్టుగా ఉంది. అంటే ఇది ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి ఎర్లీ టు ఇప్పుడు వరకు ఉన్నటువంటి హిస్టరీ కింద చెప్తాము దాన్ని. అలాగే మనం ఇక దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఇక్కడ, అన్ని షార్ట్కట్లో రాసేయడమే. అంటే ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఇంట్రడక్షను, సెలక్షను అండ్ హైబ్రిడైజేషన్. జస్ట్ అంటే ఏంటో డెఫినేషన్తో రాస్తే సరిపోతుంది. అంటే మాత్రం డెఫినేషన్ రాసి హిస్టరీ రాయాలి. హిస్టరీ రాసిన తర్వాత మనం వీటి గురించి రాయాలి, మెథడ్స్ గురించి రాయాల్సి ఉంటుంది అన్నమాట. రైట్ అబౌట్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ అన్నారు. ఇదిగో చూడండి, క్రాప్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ అని చెప్పేసి. అంటే ఇలా ఎక్కడ మనం ఇక్కడ అబౌట్ ద ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఫస్ట్ చెప్పుకున్నటువంటి టాపిక్ రాస్తే సరిపోతుంది, తర్వాత ఇంప్రూవ్మెంట్. అంటే ఇక్కడ డీటెయిల్డ్గా రాయాలి, ఇంట్రడక్షన్ గురించి, సెలక్షన్ గురించి అండ్ హైబ్రిడైజేషన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మిమ్మల్ని ఏకంగా మొత్తం చాప్టర్ అడిగినట్టుగా ఉంది. అంటే ఇది ఫస్ట్ చాప్టరు, ఇది సెకండ్ చాప్టర్ అంతే. ఇది 5th యూనిట్కి సంబంధించి మ్యూటేషన్. అంటే ఇది ఈ క్వశ్చన్లే ఉంటాయి, ఇంకా 5th యూనిట్ లోపల వేరే క్వశ్చన్సే అడగరు ఎగ్జామినేషన్లో. ఇవే 2 క్వశ్చన్స్. మ్యూటేషన్స్ అంటే ఏంటి, హౌ టు హెల్ప్ ఇన్, మార్కర్స్ అంటే ఏంటి, హౌ టు హెల్ప్ ఇన్ ద ప్లాంట్ బ్రీడింగ్ అంటారు. ఇంకో మోడల్ పేపర్ చూపిస్తున్నాను మీకు. ఇందులో చూడండి, సెల్ థియరీ ఫస్ట్ యూనిట్ నుంచి. అంటే సెల్ థియరీ గురించి మెన్షన్ చేయాలి. వాట్సన్ క్రిక్. నేను ఇంకొక మోడల్ పేపర్ దొరక్క ఇందులోనే మీకు పక్కన రాసేసా వేరే మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. అంటే సెల్ థియరీ ఫస్ట్ యూనిట్లోంచి సెల్ థియరీ ఒక పేపర్లో అడిగితే మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్ అని చెప్పేసి ఒక పేపర్లో అడిగారు. ఆ పేపర్ని విడిగా మెన్షన్ చేయకుండా ఇందులోనే కలిపేశారనమాట మీకు. అలాగే వాట్సన్ క్రిక్ మోడల్ DNA స్ట్రక్చర్కి సంబంధించి అది మీరు రాయాల్సింది, అది ఎస్ఏ క్వశ్చన్. ఇక్కడ షార్ట్కి అడిగారు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రాస్ ఓవర్. అంటే క్రాసింగ్ ఓవర్లో ఎస్ఏ క్వశ్చన్లో క్రాస్ ఓవర్ ఉంది కదా, అక్కడ ఉండే సిగ్నిఫికెన్స్ని రాయాలి. అంటే ముందు క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటి అది రాసి మెకానిజం పూర్తిగా రాయక్కర్లేదు, అంటే ఎక్కడ జరుగుతుందో చెప్పేసి డైరెక్ట్ సిగ్నిఫికెన్స్ రాసేయాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. అంటే
ఆబ్జెక్టివ్స్ వృక్ష ప్రజనన లక్షణాలు అంటాం. అంటే 10 ఆబ్జెక్టివ్స్ చెప్పాను మీకు. ఆ 10 ఆబ్జెక్ట్స్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. సోమాక్లోనల్ వేరియేషన్స్ 5th యూనిట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ మనం ఇంకా చెప్పుకోలేదు. టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్ మీకు 3rd యూనిట్లో చెప్పాను. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, బ్యాక్ క్రాస్ అంటే ఏంటి, మీకు షార్ట్లో ఖచ్చితంగా అడుగుతున్నాడు అన్నాను కదా. అది యూక్రోమాటిన్ 2nd యూనిట్ నుంచి హెట్రోక్రోమాటిన్ యూక్రోమాటిన్ అని ఉంటుంది కదా. యూక్రోమాటిన్ అంటే దిస్ ఇస్ ద మెచ్యూర్ కోడింగ్ రీజియన్ పార్ట్ అనమాట. క్రోమోజోమ్ మ్యాపింగ్ చూడండి, క్రోమోజోమ్ రేఖాపటం అంటే జనరల్ ప్రొసీజర్ రాస్తే సరిపోతుంది మీకు ఇక్కడ. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబరిన్ అంటే థీరీస్ తోటి ఉంటుంది మనకు అక్కడ. త్వచ నిర్మాణాన్ని వివరించండి అన్నాడు. అంటే 5 థీరీస్ ఉంటాయి. ఆ 5 థీరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ క్రోమోజోమ్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ డిఎన్ఏ క్రోమోజోమ్ అంటే మన డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్కి ముందు చార్గాఫ్ రూల్స్ని నెక్స్ట్ ఫ్రాంక్లిన్ ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, దాంతో కలిపి రాయాల్సి ఉంటుందన్నమాట. డిస్క్రైబ్ ద ఎక్స్ప్లెనేషన్ అదే రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ స్ట్రక్చర్. రైట్ ద ఎస్ఐ ఆన్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ దేర్ ఫంక్షన్ 3 టైప్స్ కూడా రాయాలి. ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ 3 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 3rd యూనిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద మెండల్ లాస్ అన్నాడు. అంటే మీకు విడిగా మెండల్ లాస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అవి రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఫినామినా ఆఫ్ కప్లింగ్ అండ్ రిపల్షన్ ఇన్ లింకేజ్ లోపల మీకు చెప్పాను కదా. కప్లింగ్ అండ్ రిపల్షన్ అనేటటువంటి ప్రాసెస్ దానికి సంబంధించి క్వశ్చన్ ఇది. ఇప్పుడు చూడండి మనం చదువుకున్నటువంటి 4th యూనిట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్ అన్నారు. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్ అంటే 4 మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 మెథడ్స్ గురించి ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. వివిధ పద్ధతులను అన్నారు. రైట్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ గురించి రాయమన్నారు. హైబ్రిడైజేషన్ ప్రొసీజర్ మొత్తం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇది 5th యూనిట్ సంబంధించి చెప్పాను కదా. రోల్ ఆఫ్ మ్యూటేషన్స్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్, మార్కర్స్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్. అవే 2 క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఎగ్జామినేషన్ ఏ క్వశ్చన్ పేపర్లో అయినా. ఇంకో మోడల్ పేపర్లో పక్కన రాసింది చూడండి, హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి. అంటే ఏ ఆప్షన్లో హైబ్రిడైజేషన్ అడిగారు, బి ఆప్షన్ లోపల సెలక్షన్ని డెఫినేషన్ అడిగి డిఫైన్ ద సెలక్షన్ అండ్ మాస్ సెలక్షన్ గురించి రాయమన్నారు. ఓన్లీ మాస్ సెలక్షన్. ఇప్పుడు మీరు మాస్ సెలక్షన్ గురించి బాగా డెప్త్గా రాయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఫుల్గా చెప్పాం కదా మాస్ సెలక్షన్ స్టెప్స్తో సహా ఇయర్ వైజ్గా అలాగా పూర్తిగా రాయాలి. అంటే ఇలాంటి పర్పస్ కోసమే మీకు ఇయర్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది నేను. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే అప్ టు 10 years ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అనేది మీకు చెప్పాను. అంటే అది ఒక్కటి అడిగినప్పుడు మాత్రం అంత డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుంది. అంటే మొత్తం సెలక్షన్ మెథడ్స్ గురించి రాయమన్నప్పుడు అంత డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు. అంటే దట్ ఈస్ ద వేరియేషన్, మీకు తేడాలన్నమాట. ఇది మోడల్ పేపర్స్ అనమాట. మిమ్మల్ని ఎలా అడుగుతున్నారో క్వశ్చన్ కూడా మీకు తెలిసి చెప్పడం కోసం షార్ట్లో క్లోనల్ సెలెక్షన్ కూడా అడగడం జరిగింది ఒకసారి. అంటే ఇలా విడిగా షార్ట్కి కూడా అడుగుతారనమాట. దిస్ ఇస్ ద క్లోనల్ సెలెక్షన్. ఎక్కడ అడగలేదు, ఈ పేపర్లోనే అడిగారు. మాస్ సెలెక్షన్ విడిగా ఎస్ఏ క్వశ్చన్ కింద, క్లోనల్ సెలెక్షన్ అని చెప్పేసి షార్ట్కి అడగడం జరిగింది అనమాట. అంటే మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుందో ఎగ్జిబిట్ చేయడం కోసం హైబ్రిడైజేషన్ విడిగా అడిగారు. అంటే ఒక షార్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీకు ఇందులో. దిస్ ఈజ్ ద 4th యూనిట్ టాపిక్ అండ్ మోడల్ పేపర్స్. మీకు కావాల్సినటువంటి మోడల్ పేపర్స్ కూడా నేను ఇక్కడ ఎగ్జిబిట్. అంటే డిస్క్రైబ్ అబౌట్ ప్లాంట్ బ్రీడింగ్ అన్నప్పుడు ఏంటి రాయాలన్నాం మనం ఇక్కడ, హిస్టరీ, ఆబ్జెక్టివ్స్ 2 రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 2 చాప్టర్స్ మిమ్మల్ని అడిగేశారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు ఆబ్జెక్టివ్స్, హిస్టరీ రాస్తే సరిపోతుంది. యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్పాం కదా, ఒక టాపిక్ అది రాసుకోవాలి. కింద వచ్చేమో సెలక్షను, ఇంట్రడక్షను, హైబ్రిడైజేషన్ మెథడ్స్ రాయాల్సి ఉంటుంది ఇందులో అయితే. దిస్ ఈజ్ ద పేపర్.